మిత్ర తన బాల్య జీవితం గురించి ఆలోచిస్తూ ఆనాటి తన అల్లరి, అమ్మా నాన్నతో, అన్నదమ్ములతో, అక్కతో తను ఎంత హాయిగా గడిపిందో గుర్తు చేసుకుంటూ దాని బాల్యం గురించి రాస్తూ, చిన్నతనం, చింతలేనితనం, తినడం, బయట తన అన్నదమ్ములు, అక్కతో పాటు పక్కన పిల్లలతో, వారితో అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనే ఆంక్షలు లేని బాల్యం. ఆ బాల్యం ఇప్పుడు తలుచుకున్నా ఎంతో బాగుంటుంది. చిన్నతనాన చెరువులలో ఉండి తామర పూలు కోసుకొని ఆడుకోవడం, అక్కడ నుండి నీళ్లు అమ్మ తెచ్చుకుంటూ ఉంటే అమ్మతో పాటు వెళ్ళి తామర పూలు కోస్తూ ఉంటే అమ్మ అటు వెళ్ళొద్దు లోతుగా ఉంటుంది అని చెప్పి దగ్గరగా ఉన్న తామర పూలను తెచ్చుకొని బొమ్మల ఆటల్లో పెట్టుకుని అక్కతో అన్నదమ్ములతో కలిసి ఆడుకోవడం. తర్వాత నీళ్ళ బావులను ఇంటి ఆవరణలో తవ్వించారు. బావులలో నీళ్లు తేదుకోవడం, అక్కడ బట్టలు పిండుకోవడం. బావి గట్టు మీద పిల్లలు, మగవారు స్నానం చేసేవారు. ఆ బావి నీరు వడపోసుకుని వంటకు వాడేవారు. మంచినీళ్ళు కూడా వడపోసుకుని తాగేవారు. ఆ రోజుల్లో ఎలాంటి అనారోగ్యాలు వచ్చేవి కావు. ఇక ఆ తర్వాత భూమిలోనికి బోర్ వేసి పైన బోరింగ్లు పెట్టి బోరింగ్ కొడుతుంటే రెండో వైపు నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీరు ఇంటి అవసరాలకు వాడుకునేవారు. బావులు మాయమయ్యాయి బోరింగ్ల దెబ్బకు. బోరింగ్లు ఎక్కువ వీధికి ఉండేవి. కొంతమంది మాత్రమే ఆవరణలో బోరింగ్లు పెట్టుకునేవారు. ఎండలు పెరగడంతో ఎక్కడ చూసినా నీటి ఎద్దడి ఎక్కువ ఉండేది. అప్పుడు వీధి బోరింగ్లు దగ్గర నీటి కోసం అందరితో గొడవ పడి తెచ్చుకునేవారు ఉండేవారు. తెలివిగా అందరి మధ్యలో వాళ్ళ బిందెలు నింపుకుని వెళ్ళేవారు ఉండేవారు. అలాంటి వారు గొడవలలో దూరకుండా తమ నీళ్లు తాను తెచ్చుకుని తమ కార్యక్రమం అవగొట్టుకునేవారు. ఆ తర్వాత ఇంటికి కుళాయిలు వచ్చాయి. అలా కూడా నీటి ఎద్దడి లేదు అనుకోకూడదు. నీళ్ళ ట్యాంక్ దగ్గరగా ఉన్నవారికి నీళ్లు కావాల్సినవి వచ్చేవి. దూరంగా ఉన్నవారికి నీళ్ళు రావడం కొంత తక్కువగా ఉండేవి. అలాంటి వారు నీళ్లను పొదుపుగా వాడుకునేవాళ్ళు అంటూ మిత్ర తన కుటుంబ సభ్యులు నీళ్ళ కోసం పడిన ఇబ్బందులు ఆలోచిస్తూ అది ఒక కథలాగా రాసుకుంది. ఇప్పుడు వాళ్ళు తాగడానికి అప్పుడప్పుడు వాడుకోవడానికి కూడా నీరు కొంటున్నాం కదా పిల్లలు. ఇవన్నీ మీరు పెరిగే క్రమంలో కొన్ని నీటి ఇబ్బందులు గమనించే ఉంటారు. ఏమంటారు పిల్లలు? కథ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్ పిల్లలు.